మే 18, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం లభ్యం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం లభ్యమైంది. గ్రామానికి చెందిన కోలేటి నాగేశ్వరరావు పొలం సమీపంలో ఉపాధి కూలీలు మట్టిని తవ్వుతున్న క్రమంలో పాలరాతి బుద్ధ విగ్రహం బయటపడింది. దీంతో పాటు మరో 2 శిలలు లభ్యమయ్యాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో మట్టి మూకుళ్ళు, కుండలు లభ్యమయ్యాయని రైతు తెలిపారు. ప్రపంచంలో తొలి ఏఐ డాక్టర్ సౌదీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి. కృత్రిమ మేధ ఏఐ సాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ ఏఐతో భాగస్వామ్యం ద్వారా అల్మూసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. సౌదీలోని అల్ అహ్సా ప్రావిన్స్లో ఇది ఏర్పాటైంది. రోగులతో తొలుత సంభాషించి వ్యాధి నిర్ధారణ, చికిత్స చేసే బాధ్యత నుంచి వైద్యులను తప్పించడం దీని ఉద్దేశం. ఈ ఏఐ క్లినిక్ వినూత్న వైద్య సేవా వ్యవస్థ. ఇందులో ఏఐ వ్యవస్థ స్వతంత్రంగా వివరాల సేకరణ నుంచి మందులు సూచించడం వరకు పలు సేవలు అందిస్తుంది. అయితే ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుంది. వారు వ్యాధి నిర్ధారణ, చికిత్స ఫలితాలను సమీక్షిస్తారు అని సైన్యీ సంస్థ పేర్కొంది. ఉమెన్ ఇన్ ది వర్క్ప్లేస్ నివేదిక. భారత ప్రైవేటు రంగంలోని ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 33% ఉంది. అదే సమయంలో మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో 24% మంది ఉన్నారు. ఉద్యోగ రంగంలో లింగ వివక్షత కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఇది స్పష్టం చేస్తోందని ఒక నివేదిక వెల్లడించింది. మెకిన్సే అండ్ కంపెనీ ఉమెన్ ఇన్ ది వర్క్ప్లేస్ నివేదిక ప్రకారం విశ్వవిద్యాలయాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారిలో మహిళలు సగం ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో చేరడం, పదోన్నతి తదితర అంశాల్లో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. భారత్తో పాటు నైజీరియా, కెన్యాలకు చెందిన 324 సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించింది. ఇందులో భారత్ నుంచి 77 ప్రైవేటు సంస్థలు, మొత్తం 9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నాయి. ప్రారంభ స్థాయిలో మహిళల సగటు వయసు 39 ఏళ్లు కాగా పురుషులది 32 ఏళ్లు. ఇది 3 దేశాల్లో అత్యధిక వయసు తేడా. దీనివల్ల మహిళలు ఆలస్యంగా ఉద్యోగాల్లో చేరుతున్నారు లేదా చేరినప్పటి స్థాయిలోనే ఎక్కువ కాలం ఉంటున్నారని నివేదిక వెల్లడించింది. అమెరికా ఎంఏహెచ్ఏ సలహాదారుగా అజీం మల్హోత్రా. భారత సంతతికి చెందిన బ్రిటన్ వైద్యుడికి అవకాశం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానమైన మేక్ అమెరికా హెల్తీ అగైన్ ఎంఏహెచ్ఏకు బ్రిటన్కు చెందిన భారత సంతతి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అజీం మల్హోత్రా సలహాదారుగా నియమితులయ్యారు. ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో 2001లో వైద్య పట్టా పొందిన ఈయన 2013లో అదే వర్సిటీలో సిసిటి కార్డియాలజీ పూర్తి చేశారు. అన్ని రకాల కోవిడ్ వ్యాక్సిన్లకు మరింత ఆధార సహిత విధానాల కోసం చాలా కాలం నుంచి ఈయన ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎంఏహెచ్ఏకు సలహాదారుగా నియమితులవడంతో అమెరికాలో ఆహార మార్గదర్శకాలను సవరించడం, ఎక్కువగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలను తగ్గించడం, ఎంఆర్ఎన్ఏ కోవిడ్ వ్యాక్సిన్లపై తాత్కాలిక నిషేధం విధించడానికి ఒత్తిడి తేవడం వంటి వాటిపై ఆయన పనిచేయనున్నారు. అమెరికా ఆరోగ్య కార్యదర్శి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్కు అక్కడి జాతీయ ఆరోగ్య సంస్థల డైరెక్టర్ డాక్టర్ జై భట్టాచార్యకు మల్హోత్రా దీర్ఘకాలం నుంచి మిత్రుడుగా ఉన్నారు. 2025లో భారత వృద్ధి 6.3%. 2025లో భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.3%కి ఐక్యరాజ్యసమితి సవరించింది. అయినా వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతుందని తెలిపింది. బలమైన వినియోగం, ప్రైవేటు ప్రభుత్వ వ్యయాలు ఇందుకు మద్దతుగా ఉంటాయని వెల్లడించింది. ది వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్ యాజ్ ఆఫ్ మిడ్ 2025 పేరిట ఐక్యరాజ్యసమితి ఈ నివేదికను వెలువరించింది. 2025 జనవరిలో ప్రచురించిన నివేదికలో భారత వృద్ధి రేటు 6.6%గా ఉండొచ్చని సంస్థ పేర్కొంది.
వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితుల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ డోలాయమానంలో ఉందని నివేదిక వివరించింది. అమెరికా టారిఫ్ల పెంపు కారణంగా ఉత్పత్తి ఖర్చులు పెరిగే అవకాశం ఉందని, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడి ఆర్థిక సంక్షోభాలు తలెత్తొచ్చని అభిప్రాయపడింది. అమెరికా వృద్ధి 1.6%, 2024లో 2.8%, చైనా వృద్ధి 4.6% నెమ్మదించొచ్చని ఐక్యరాజ్యసమితి తెలిపింది. వేగంగా వ్యాపిస్తున్న స్థూలకాయ మహమ్మారి. భారతదేశంలో స్థూలకాయ నిశ్శబ్ద సునామీలా వ్యాపిస్తోందని లాన్సెట్లో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరించింది. భారత జనాభాలో 3/4 మంది అంటే 44.9 కోట్ల మంది 2050 కల్లా స్థూలకాయలవుతారని అంచనా వేసింది. వారిలో 21.8 కోట్ల మంది పురుషులు, 23.1 కోట్ల మంది స్త్రీలని తెలిపింది. టైప్ 2 మధుమేహం, గుండె, రక్తనాళ వ్యాధులు, ఫ్యాటీ లివర్, హార్మోన్ల లోపం, వంధ్యత్వం, కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల స్థూలకాయల సంఖ్య పెరిగిపోతోంది. నేపాల్లో యాలా హిమానీ నదం చనిపోయినట్లు ప్రకటించారు. స్థానిక సంతాపం. హిందూకుష్ హిమాలయాల్లో హిమానీ నద శాస్త్ర, శిక్షణ మరియు క్రయోస్పియర్ పరిశోధనలకు ఒకప్పుడు కీలకమైన ప్రదేశంగా ఉన్న నేపాల్లోని యాలా హిమానీ నదం ఇప్పుడు అధికారికంగా చనిపోయినట్లు ప్రకటించబడింది. ఇది ప్రపంచ వాతావరణ సంక్షోభంలో గణనీయమైన మరియు ప్రతీకాత్మక నష్టాన్ని సూచిస్తుంది. మే 12, 2025న శాస్త్రవేత్తలు, స్థానిక సంఘాలు మరియు సన్యాసులు నేపాల్లోని లాంగ్టాంగ్లో సమావేశమై ఇటీవల దశాబ్దాలుగా నాటకీయంగా తగ్గిన హిమానీ నదం కోసం ఒక హృదయ విదారక స్మారక చిహ్నాన్ని నిర్వహించారు. ఈ సంఘటన హిమాలయ హిమానీ నదాలపై గ్లోబల్ వార్మింగ్ యొక్క తీవ్ర ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. ఇది దక్షిణాసియా అంతటా నీటి భద్రత మరియు పర్యావరణ స్థిరత్వంపై తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి 500 కోట్లతో అప్గ్రేడ్ చేసిన మ్యాక్ని అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రత మరియు ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 16, 2025న పునరుద్ధరించబడిన మల్టీ ఏజెన్సీ సెంటర్ను ప్రారంభించారు. 500 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన, అప్గ్రేడ్ చేయబడిన మ్యాక్ అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో కింద ఉన్న కేంద్రీకృత ఏఐ ఆధారిత నిఘా వేదిక. ఇది రా, సాయుధ దళాలు మరియు రాష్ట్ర పోలీసులతో సహా 28 కీలక భద్రతా మరియు చట్ట అమలు సంస్థలలో నిజ సమయ సమాచార భాగస్వామ్యాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. డిజైన్ దశలోకి ప్రవేశించిన భారతదేశం, జపాన్ ల్యూపెక్స్ మిషన్. భారతదేశం మరియు జపాన్ తమ ఉమ్మడి చంద్ర అన్వేషణ ప్రయత్నంలో ఒక పెద్ద అడుగు వేశాయి. దీనిని ల్యూపెక్స్, ల్యూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అని పిలుస్తారు. చంద్రయాన్-5 మిషన్తో కలిసి చంద్రునిపై ఒక పెద్ద అడుగు వేశాయి. చంద్రుని ఉపరితలం మరియు భూగర్భంలో నీరు మరియు నీరు-మంచు ఉనికిని అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ మిషన్ పరికరాల ఎంపికలను ఖరారు చేసి ఇంజనీరింగ్ మోడల్ పరీక్షలను పూర్తి చేసిన తర్వాత డిజైన్ దశలోకి ప్రవేశించనుంది. 6.5 టన్నుల బరువున్న ఈ అంతరిక్ష నౌక 2027-28లో జపాన్ యొక్క H3 రాకెట్పై ప్రయోగించనుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.